సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమి మీద ఎంత పెద్ద పంచాయతీ అవుతుందో దినం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇటు పిల్లగాళ్ళ పంచాయతీలు, అటు రాజకీయ లీడర్ల లొల్లులతోటి సర్కారుకు ఎంత సిద్ధ పేరు రావాలో గంత రానే వచ్చింది. ఇటు రాష్ట్ర పెద్ద కోర్టు, అటు దేశ పెద్ద కోర్టు గట్టిగానే జోపినాయి రాష్ట్ర సర్కారును. అందుకే ఇప్పుడు రేవంతాల్ సారు ఒక కొత్త ప్లాన్ వేసిండట సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద. మరి ఆ ప్లాన్ ఏంటిది, ఇంకా ముంగట ఏం జరగబోతుంది అనేది ఆ ముచ్చటేందో పురాగరుచుకుందాం పారి. స్టూడెంట్లు లొల్లి పెడుతుంటే కూడా ఈనకుంటా ఆపకుంటా చెట్లను నరికేసే వరకు పార్టీకి సర్కార్కు వచ్చిన వ్యతిరేకతను తగ్గించడానికి కోసం విద్యార్థి సంఘాలతోటి మీటింగ్లో కూర్చుంటదట షెయి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం. ఆ కథ ఘటనడుతుంటే సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల చెట్లను కొట్టేసి ఐటీ కంపెనీలకు ఇద్దామనుకున్న ఆలోచన ఆగమాగం అయ్యే వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పుడు ఇంకో కొత్త ఆలోచన చేస్తున్నాడట. ఆ 400 ఎకరాలు కాదు, పురాగా సెంట్రల్ యూనివర్సిటీనే లేకుండా చేద్దాం అనుకుంటున్నారట సర్కారోళ్ళు. లేకుండా అంటే కులగొచ్చే ఆలోచన అనుకునేరు కాదు గా యూనివర్సిటీని గక్కడి నుంచి ఏరే కాడికి మార్చే ఆలోచనలు చేస్తున్నారట. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని 4th సిటీ కట్టే దగ్గర ప్రత్యేకంగా ల్యాండ్ ఇచ్చి బిల్డింగులు కట్టించి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ 400 కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ 1500 ఎకరాల్లో ఒక మంచి ఈకో పార్కుని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని. ఇప్పుడున్న సెంట్రల్ యూనివర్సిటీ మొత్తాన్ని ఏకో పార్క్ చేస్తారట. దాన్ని రాజీవ్ పార్క్ అని కూడా పేరు డిసైడ్ చేసి ఆలోచనలు చేస్తున్నారట. కొత్తగా కట్టే కాడ అన్ని సవలతులు చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఏం కావాలంటే అది చేస్తాం, కానీ సెంట్రల్ యూనివర్సిటీని గీడ ఉంచేదేలే అని గట్టిగా ఫిక్స్ అయ్యారట. మరి సర్కార్ తాన బగ్గ పైసలు ఉన్నాయో మరి ఏందో తెలియదు, కానీ ఇప్పుడు ఉన్న కాడ ఉన్న యూనివర్సిటీని గీనే ఉంచకుండా గాడ కొత్త జాగాకు పట్టకపోతే గాడ బిల్డింగ్లు కడితే ఎన్ని పైసలు కావాలి, గీడున్న జాగాను మొత్తం పార్కు చేస్తే ఎన్ని పైసలు కావాలి, ఇప్పుడు ఉన్నదాన్ని ఎట్లున్నదో గట్ల ఇడిచిపెడితే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అవుతుంది కదా. ఓ దిక్కేమో రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, బయట అప్పు పుడతలేదు అని చెప్పుకుంటా గిసొంటి ఆలోచనలు చేసుడు ఏందో షెయి పార్టీలకే తెలియాలి. కానీ ఇప్పటికే గింతగానం లొల్లులు అయితే ఇంకా మొత్తమే యూనివర్సిటీని తీసేస్తే ఇంకెంత లొల్లులు పంచాదులు అయితే అనే ఆలోచన లేకుండా ఎట్లా ఆలోచనలు చేస్తున్నట్టు షెయి పార్టీ సర్కార్ అయినా ఇక చూడాలి. మరి లేని పుండును తయారు చేసుకున్న రేవంత్ అన్న ఆ పుండును ఇంకింత పెద్దగా చేసుకుంటాడో లేకపోతే మందు రాసుకొని మానేతట్టు చేసుకుంటాడో అని అనవచ్చిర్రుకి ముచ్చటెరకైన పబ్లిక్.